కాపు సంఘాలకు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తెలిపారు. ఏలూరు తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని సంఘం భవనంలో తుమ్మరాడ సూర్యనారాయణ శాశ్వత విద్యానిధి పథకం కింద 150 మంది మెరిట్ విద్యార్థులకు 3 లక్షల రూపాయలు విలువైన స్కాలర్షిప్లను ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా సంఘం అధ్యక్షులు లంక వెంకట్రామ్మోహన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి స్కాలర్షిప్లు అందజేస్తూ ఉన్నత విద్య వ్యాప్తి కృషి చేస్తున్న తూర్పు కాపు సంఘాల అభినందనీయులన్నారు. విద్యాదానం ఎంతో గొప్పదని, విద్యను ఏ ఒక్కరూ కూడా దోచుకోలేరని, విద్యావంతులు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థితిలో ఉంటారని తెలిపారు. చదువుకుంటే సమాజం మంచిగా అభివృద్ధి చెందుతుందన్నారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడమే కాకుండా పేదరికంలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమన్నారు. తూర్పు కాపు సంఘాల కోరిక మేరకు త్వరలోనే కళ్యాణ మండపానికి స్థలం కేటాయిస్తానని, వారి చిరకాల ఆకాంక్ష ఓబీసీ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉందని, ఆ విషయం కూడా త్వరలోనే నెరవేరుస్తుందని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. అలాగే ఉన్నారు రాజేష్ ఈ విద్యా పథకం అనేది మీ తూర్పు కాపు సంఘం పెట్టు ఎవరైతే తుమ్మరాడ సూర్యనారాయణ గారి మీద 5 లక్షల రూపాయలు ప్రారంభించి మీ తూర్పు కాపు సంఘాన్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే విద్యాదానం అనేది చాలా గొప్పదే. దోచుకోలేదు ఒకటే విద్య. మనం చదువుకుంటే అనుకుంటారు అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి. చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా తెలివితేటలు పెరిగితే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకు ఉన్నదే. బతకం నేర్చడం నేర్పేది విద్య. విద్య నేర్చుకున్నాడు ఏదో రకంగా బతకాలి. కాబట్టి విద్య అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ విద్యాదానం చేయడం అనేది చాలా గొప్పదే. నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇంజనీరింగ్ చదవాలనుకున్న ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ లేవు. మా నాన్నగారు వేరే స్టేట్ పంపించడానికి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదని చదువుకోలేదు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా ఎవరైనా చదువుకుంటున్నారంటే ఎంతో కొంత సాయం చేయడం జరిగేది. అలాగే నాకు అవకాశం వచ్చిన తర్వాత మరి ఈ సంవత్సరం మరి 200 మందికి ఇంచుమించుగా 80 మందికి ఫ్రీగా 120 మందికి కన్సెషన్స్ సీట్లు ఇప్పించడం జరిగింది. ఎవరైనా సరే మీకు కూడా ఈ సభాముఖంగా చెప్తున్నా, చదువుకున్న విద్యార్థులు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా కన్సెషన్ అనేది 100% ఇప్పిస్తారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీ సీట్లలో కూడా వాళ్ళు తక్కువ కన్సెషన్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళు చదువుకునే దాంట్లో ఒక సీటు ఫ్రీగా కూడా, అంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో సివిల్ సీటు వాళ్ళకున్న వాళ్ళ దాన్ని బట్టి ఇస్తున్నారు. ఆ సీట్ కూడా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇప్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలు తెలుసుకోండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే సమాజం యొక్క మార్పులు కానీ మనం చదువుకున్న దాన్ని బట్టి కానీ అన్ని కూడా జరిగితే తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఇది ఉండాలి. ఇవాళ నేను ఇచ్చే సందేశం అన్ని కూడా ప్రతిదీ కూడా వెళ్తుంది. కాబట్టి ప్రతి మాట జాగ్రత్తతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఈ పరిస్థితుల్లోకి వస్తాననేది లేదు. ఎందుకంటే రాజకీయం అనేది ఈర్ష్య, అసూయ, ఆధిపత్యం ఈ 3 తెలియదు. నేను ఇటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాలకు వచ్చా. ఎవరి మీద ఆధిపత్యం సంపాదించాల్సిన పరిస్థితి నాకు లేదు. నా చుట్టూతో ఉన్న కవచం లాంటి వలయం లాంటి మనుషులు నా చుట్టూతో ఉన్నారు. ప్రేమతో నేను గెలిచాను. వాళ్ళందరూ కూడా నేను చేస్తున్నది కూడా సేవా కార్యక్రమం అయితే తప్పితే ప్రజలకి సేవ చేయడానికి నేను ఎన్నుకోబడ్డాను. కాబట్టి నిరంతరం, ఎందుకంటే ఇదివరకు ఎలక్షన్ ముందు ఏ విధంగా తిరిగాను, ఇప్పుడు కూడా ప్రజలకు అదే విధంగా అందుబాటులో ఉంటూ నేను చేయగలిగిన పని చేయడం కోసమే నేను ఇన్ని రోజుల నుంచి కూడా గెలిచిన నుంచి అందరికీ కూడా అందుబాటులో ఉండి చేస్తున్నాను. మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇదివరకు రాజకీయాలు వేరుగా ఉండే, అంటే మా నాన్నగారు టైంలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు దాస రామప్రసాద్ గారు ఎవరు, కొల్లేపల్లి రాజు గారికి, బంగా ప్రసాద్ గారికి తెలుసు.
ఆ రోజున రాజకీయం అలా ఉండేదనేది. పార్టీకి అతీతంగా మా నాన్నగారిని అందరినీ కూడా గౌరవించేవాళ్ళు. నిజంగా ఆయన మనస్తత్వం నుంచి పుట్టిన వాడిని నేను చెప్తున్నాను. అందరూ కావాలనుకునేవాళ్ళంటే ఏదైనా చిన్న చిన్న ఈర్ష్యాభావాలు జరిగినా నా చుట్టూతో ఉన్న నాయకులు తాత్కాలికంగా ఏది జరుగుతాయి అంటే ముందు ముందు ఎవరికైనా అటువంటి ఈర్ష్యాభావాలు అనేది ఎవరు పెంచుకోవద్దని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఇందాక కళ్యాణ మండపం గురించి ఎత్తాడు. నాకు ఎలక్షన్ ముందు రాజకీయాలు చేయడం తెలియదు. నేను అన్నానంటే అన్నమాట ప్రకారం నెరవేరుస్తా. తప్పనిసరిగా మీకు ఏదైతే ఇచ్చారో కామన్ సైట్ లో ఒక రాజకీయం కోసం ఇచ్చారు. మీరు కట్టుకుంటే మీరు ఎల్లకాలం కూడా బానిసత్వంగా ఏ రాజకీయ నాయకుడు నేను ఉంటాను, రేపు పొద్దున ఉండకపోవచ్చు. ఏ నాయకుడు మిమ్మల్ని శాసించేటట్టు ఉండకూడదు. మీరు కట్టుకున్న దానికి లైబిలిటీ ఉండాలి. మీరు నా 5 సంవత్సరాలుగా ఇంకో దానికైనా మీకు ఎప్పుడు సహకారం ఉంది, నా సహకారం ఎల్లప్పుడూ కూడా ఉండదు. ఆ కామన్ సైట్ లో కట్టుకోవడం వల్ల సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎవరు మిమ్మల్ని బెదిరించినా వాళ్ళకి బానిసలుగా ఉండే పరిస్థితి మీకు తూర్పు సంఘానికి ఉండదు. అది మీరు ఆలోచించుకుని మీరు కట్టుకుంటానంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మీకు సైట్ ఇవ్వడానికి కొద్దిగా టైం ఎవరి కావాల్సి వస్తుంది. మీరు కూడా చూడండి, నేను చూస్తాను. తప్పనిసరిగా మీకు ఏదైతే 1000 గజాలు కావాలనుకున్నారో ఆ 1000 గజాలు అందించడానికి తప్పనిసరిగా నేను కృషి చేస్తానని శుభాకాంక్షలు. నేను అందుబాటులో ఉండటం వల్లే మీ పేటలో ఒక అమ్మాయి ప్రాణం నిలబడింది. మొన్న ఏదైతే ఆ రోజు నేను ఉండబట్టి ఆ రోజునే నేను తీసుకెళ్లి వాళ్ళకి డబ్బులు ఇప్పించబట్టి వాళ్ళు నెక్స్ట్ డే మెదరాసిలో ఆపరేషన్ చేసుకున్నారు. నిజంగా అందుబాటులో లేకపోతే ఆ ప్రాణం పోతే నేను ఆ రోజు ఎలక్షన్ ఏదైతే చెప్పానో మనం మళ్ళీ ప్రాణాన్ని తీసుకురాలి. అది జరగడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో నిరంతరం నేను ఏదైతే పనిచేస్తున్నానో అది ఏది చేసినా ప్రజల కోసమే నేను మీరు ఆలోచించండి. కొంతమందికి నష్టం జరగచ్చు. ఆ నష్టం కూడా ప్రజలకి ఎంత చెప్తే నాకేమీ రాదు. అందరూ కూడా మీ అందరూ కూడా 5 సంవత్సరాలు ఈ విధంగా సహకరించాలి. మన ఏలూరు అభివృద్ధికి అలాగే మన రాష్ట్ర అభివృద్ధికి తూర్పు కాపు సంఘీయులు అందరూ కూడా ఐకమత్యంతో మా అందరికి కూడా సహకరించాలని సభాముఖంగా